గురించి మాట్లాడడానికి, పెట్రోల్ డీజిల్ ధరల గురించి అండ్ కొరత గురించి కూడా, ప్రజలకు ఏర్పడిన కొరత గురించి కూడా మాట్లాడడానికి మనతో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే కూటమి ప్రభుత్వ పాలన, మరి పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, మరి మోదీ గారు కంట్రోల్డ్ గా వాడుకోవాలి అనే ఈ చర్యల గురించి కంప్లీట్ గా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు సడన్ గా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడమే కాకుండా ఒక పక్కన పెంచారు, నెక్స్ట్ చాలా కంట్రోల్ గా వాడండి ఈ సైకిల్స్ అది ఇది అంటున్నారు, హడావిడి చేస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? 70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఈరోజు ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి దుస్థితులు మరి ఏ రోజు ఈ యొక్క ప్రజలకు రాల. కానీ ఎప్పుడైతే ఈ మోడీ గవర్నమెంట్, ఈ యొక్క బాబు జగన్ పవన్ ఈ గవర్నమెంట్ పరిపాలిస్తున్నప్పుడు ప్రజలకి ఇన్ని లీటర్ల ఆంక్షలు, ఇంతవరకే లిమిట్ అని ఆంక్షలు పెడుతున్నారంటే వాళ్ళు అంత విఫలమయ్యారని అర్థం. వాళ్ళు గవర్నమెంట్ గా వాళ్ళు ప్రజలకి ఏమీ నిత్యం ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళాలన్నా, రావాలన్నా, ఎంప్లాయీస్ అయినా ఎవరైనా, తినేవాడు పేద మధ్య తరగతి వాళ్ళు బయటికి వెళ్ళి కనీసం ఒక బండి ఉంటుంది ఇంట్లో, అది కూడా నువ్వు లిమిట్ గా వాడు అంటే ఇది 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 ఈ యొక్క గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని ప్రస్తుత సంక్షోభం టెంపరరీ సంక్షోభమే, పర్మనెంట్ కాదు అంటున్నారు. సేమ్ అలాగే అప్పుడు చప్పట్లు కొట్టండి అన్నారు కరోనా అప్పుడు, గంటలు కొట్టండి దీపాలు పెట్టండి అన్నాడు కరోనా అప్పుడు. సేమ్ అట్లాంటి ప్రస్తుత సంక్షోభం అంటారు, 2-3 సంవత్సరాలు లాక్డౌన్ అంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుతూ ఉంటారు. ఇటు తమిళనాడు రాష్ట్రం చూస్తేనేమో చాలా తక్కువ, అటు కర్ణాటక చూస్తే చాలా తక్కువ. ఏదైతే కాంగ్రెస్ పాలిస్తున్న ఎక్కడైతే ఉందో ఇది లేదు ఆ స్టేటు. ఆ రోజు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా, మరి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 2 రకాల స్టేట్ సెంట్రల్ 2 సబ్సిడీలు ఇచ్చి ప్రజలకి చాలా చేరువలో 42 రూపాయల దగ్గర లీటర్ పెట్రోల్ డీజిల్ ఉండే పరిస్థితి. ఈరోజు 90 నుంచి 100 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయింది లీటర్ పెట్రోల్ రేటు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ బీజేపీ గవర్నమెంట్ విఫలమైందని ప్రజలకి వాళ్ళే చెప్పగానే చెప్తున్నారు, మా వల్ల కాదు. అదే విఫలమే నిజం అనుకుంటే సార్, ఇప్పుడు 2350 కోట్లు ఫ్రీ బస్ ఇచ్చిన పథకం పైన ప్రభుత్వం 2350 కోట్ల నిధులు ఖర్చు చేసింది ప్రజలకు ఇచ్చిన ఆ పథకాన్ని నిర్వహించడానికి. అక్కడ సక్సెస్ అయిందని చెప్పొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు అలాగే మరి ఓకే ఫ్రీ బస్ ఇచ్చారు, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు, అదే డబల్ రేట్ చేసి పురుషుడికి వేస్తున్నారు కదా. మరి ఎక్కడుంది మరి ఏది వాళ్ళకి ఆదాయం ఎక్కడ తగ్గింది? ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రాటజికల్ గా ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నప్పుడు దాని నుంచి ఇంకొక ఎంతైతే రెవెన్యూ లాస్ అవుతుందో ఎక్కడి నుంచో చోట నుంచి ప్రాఫిట్ అనేది తీసుకొచ్చుకునేది కదా. వితౌట్ ప్రాఫిట్ అనేది లేకుండా ప్రజలకు పెట్టాము, ప్రజల్ని ఇచ్చేసాము అనే మాట కాదు కదా. ప్రజలకి వాళ్ళు విఫలమయ్యారు, వాళ్ళు విఫలమయ్యారని వాళ్ళే చెప్పుకుంటున్నారు. మేము ఇంతే తిరగండి, ఇంత లిమిటే తిరగండి, లీటరే కొడతాం, 2 లీటర్లే కొడతాము, ఈ 100 అంటే రేపు పొద్దున్న 2000 అవుతుంది, 3000 అవుతుంది అని. లీటర్ పెట్రోల్ కనీసం 200-300 పెరిగే ఛాన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్. ఓకే అండి, భారీ చేరికలు చూస్తున్నాం ఇప్పుడు మరి మీ కాంగ్రెస్ పార్టీలో. ఫ్యూచర్ లో ఏలే పార్టీ ఇదే అవుతుందా? ఏలే శాసించే విధానంలో మీరు ఉంటారనుకుంటున్నారా? ఫ్యూచర్ లో శాసించడం కానివ్వండి, సేవ చేయడం కానివ్వండి ప్రజలకి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తుంది, గాంధీయన్ ప్రిన్సిపల్స్ తో పరిపాలన చేస్తుంది, అంబేద్కర్ ఐడియాలజీతో పరిపాలన చేస్తుంది. ఈరోజు బీజేపీ ఒక రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేసి ఈరోజు బీజేపీ ఇష్టం వచ్చినట్టు ప్రజల మీద పన్ను భారం పెంచుతుంది, జిఎస్టీ లాంటి గబ్బర్ సింగ్ ట్యాక్స్ లాంటివి పెంచుతుంది. ఈరోజు చాలా కంపెనీలు కూడా మరి బ్యాంకు లోన్లు తీసుకొని నడుస్తా ఈ రోజు వరకు ఉంటే అవన్నీ కూడా మూసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సార్ ఇప్పుడు మీరు నిజంగా మీ కాంగ్రెస్ పార్టీ పాలనలోకి వస్తే ప్రజలకు మీ తరపున ఇచ్చే భరోసా ఏంటి సార్? ఒక లైన్ లో చెప్పాలంటే, సింగిల్ లైన్ లో. ప్రజలకి చేరువలో ఉండే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చాలా మంది ప్రజలు అంటున్నారు, మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే చాలా బాగుంది, నిత్యావసర సరుకులు అన్ని అందుబాటు ధరల్లో ఉన్నాయి, ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేవు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తే నిత్యావసర సరుకుల దగ్గర నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలన్నీ కూడా ఒక తక్కువ ధరల్లోకి వచ్చి నిత్యావసర సరుకులు అన్నీ కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టు చేస్తాము. ప్రతి పేదవాడు కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. వచ్చిన తర్వాత ప్రజలకు చేయాల్సిన న్యాయం అంతా కూడా మేము
మధ్యతరగతి పేదవాళ్ళకి అన్ని రకాలుగా వెన్నుదన్నుగా ఉంటామని, రైతులకి భరోసాగా ఉంటామని, అన్ని రంగాల వారికి కూడా కాంగ్రెస్ పార్టీ అండదండలుగా ఉంటుందని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. సార్ ఇదే విషయానికి వస్తే సార్ ఇప్పుడు మీరు సార్ అన్నారు ఏంటంటే ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది ప్రజలను కానివ్వండి రాష్ట్రాన్ని కానివ్వండి ఈ ప్రస్తుత ప్రభుత్వం అన్నారు. అయితే ఇప్పుడు మరి వీళ్ళు సంపద సృష్టిస్తున్నారు, సంపద ఖర్చు చేస్తున్నారు ప్రజల కోసం. ఇక్కడ ఎక్కడ లోటు జరిగిందండి ప్రజలకి మీ ఉద్దేశంలో? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ లోటు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ లోటు జరగలేదు. అప్పుల్లో బాగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చక్క న్యాయం అన్ని బాగా జరిగింది. ఇప్పుడు వచ్చేపాడికి గ్యాస్ ఛార్జింగ్ బండి కొనుక్కోమన్నారు. ఛార్జింగ్ బండి కొనుక్కుంటే అది ఏ పథకాలు అమలు చేయడం ఛార్జింగ్ బండి కొనుక్కుంటే ఒక్కొక్కటి తినే కష్టమైంది. ఛార్జింగ్ బండి ఎలా కొనుక్కుంటారు వాళ్ళు? ఛార్జింగ్ బండి పెట్రోల్ బండి ఆ పక్కన పడేసి ఛార్జింగ్ బండి కొనుక్కోండి, తిరిగే కష్టం అవుతుంది. పెట్రోల్ బండి ఎక్కడ తీసుకొస్తాడు? అది అది ఇట్లా మోడీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు, దాంట్లో ఏమీ చేయట్లేదు. అంతవరకు చేసుకుంటున్నాడు, పిఠాపురమే చేసుకుంటున్నాడు. ఎంతవరకు మిగతా ఏరియాలో కనపడట్లేదు, మిగతా ఏరియాలో ఏది కనపడట్లేదు. ఇక్కడ పంచాయతీ రోడ్లు ఎలాగ ఉండయి, పంచాయతీ గోధులు ఎలాగ ఉండయి పంచాయతీ